దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో పెన్షన్ల పంపిణీ సంబరాలు అంబరాన్ని అంటాయి. పెదపాడు మండలం కొత్తూరులో గ్రామీణ పండుగను తలపించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం హామీల అమలుతో లబ్ధిదారుల మొహాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. భారీ గజమాలలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో పెదపాడు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి పుష్పగుచ్చం అందించి సాల్వతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామ ప్రజల అభిమానం జిల్లా కలెక్టర్ను సైతం ముగ్ధురాలను చేశాయి. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన 3 నెలల పెన్షన్ డబ్బుతో కలిపి 7,000 రూపాయలతో పాటు పెంచిన ఇతర పెన్షన్లు కూడా అధికారం చేపట్టిన మొదటి నెలలోనే అమలు చేయడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన నాయకులు కొటారు ఆదిశేషు, బీజేపీ అధ్యక్షులు కడగంచి శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మోరు శ్రావణి దశరథ్, మాజీ జడ్పీటీసీ గారపాటి రామసీత, సీనియర్ నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్, తాతా సత్యనారాయణ, పెదవేగి, దెందులూరు, ఏలూరు రూరల్ మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, మాగంటి నారాయణ ప్రసాద్, నంబూరి నాగరాజు సహా పార్టీ నాయకులు గుత్తా అనిల్, కొత్తూరు చిన్నబాబు, కాశీ విశ్వనాథ్, ఎంపీటీసీ పల్లపోతు శ్రీనివాసరావు, డిఆర్డీఏ పీడీ విజయరాజు, ఎంపీడీఓ తేజరతన్, తహసీల్దార్ భావన్ నారాయణ సహా పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవునా, మనం అన్న మాట ప్రకారం 1000 పెంచాం. అది కాకుండా ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం, అది కూడా నెల 1000 కాడికి 3000 ఇచ్చాం. మనం కలిపి 7,000 అన్నమాట పోషించుకున్నాం. మీ మాట మీరు పోషించుకున్నారు, మా మాట మేము పోషించుకున్నాం. సరేనా? ఇల్లు ఎప్పుడు కడతాం? సార్ కొంచెం మాట మేము పోషించుకుంటున్నాం. మీ మాట కూడా మీరు పోషించుకున్నారు కాబట్టి మిమ్మల్ని తప్పగారు వచ్చారు. ఏమండి ఆ మాట జిల్లా అంతా చెప్పండి మేడం. డేట్లో ఉంటే తుప్పట్టిపోయినట్టున్నాయి, వాళ్ళు వాడేసుకున్నారు. ఎవడో 20 కోట్లు ఇచ్చాడు సంబంధించేత